ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను పాస్ అయిపోతాను. నేను కష్టపడినందుకు నువ్వేమైనా ఇస్తావేమోనని. ఇస్తాను. ఏమిస్తా బావా? రెస్ట్. అదేంటి? అవును, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు. నువ్వు హోటల్లో అంట్లు తోమాల్సిన అవసరం లేదు. నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి బుద్ధిగా పని చేసుకుంటే చాలు. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏయ్, టీ నా కోసం తీసుకొచ్చి నువ్వు తాగుతావేంటి? పనిష్మెంట్ బావా. నా నాలుక ఊరికనే ఉండదు కదా. నేను పాస్ అయితే నువ్వేమిస్తావు అని అడిగిన ఈ నాలుకకి కాస్త వేడి టీతో వాత పెడదామని ఇలా తాగుతున్నాను. నీకు కాస్త పిచ్చుందనుకుంటా. అవును, ఆ పిచ్చి ఎవరి మీదుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. పాపం, ఎందుకు వాళ్ళని పట్టి పీడిస్తావు? అబ్బబ్బా, నీకు అర్థమయ్యేలోపు నేను ఈ జన్మ ముగించేలా ఉన్నాను. చెల్లికి నువ్వు కుట్టించిన లంగా ఓని ఎలా ఉందన్నయ్య? చాలా బాగుందమ్మా. బాగుందంటే సరిపోదన్నయ్య, ఎలా ఉన్నానో చెప్పాలి. పలానా హీరోయిన్లా ఉన్నావని నీ చేత అనిపించుకోవాలని దీనికి ఆత్రంగా ఉన్నట్టుందన్నయ్య. నాలో ఉందని చెప్పేసే బావా. నువ్వు హీరోయిన్వి. అఫ్ కోర్స్. పొరపాటున బిందెడు మైదా పిండి మొహం మీద పడేసుకున్న బూచిలా ఉంటావు. నీలాగా మా చెల్లెలుందని చెప్పాలా? ఏయ్, ఎందుకే నవ్వుతున్నారు? నేను తెల్లగా మిలమిలలాడిపోతున్నానని మీ అన్నయ్యకి చెప్పడం రాక అలా అంటున్నాడు. నేను టీ ఇవ్వలేదని ఈయన గారికి కోపం అనుకుంటా. నేను తీసుకొస్తానుండన్నయ్య. టీలేం వద్దులే అమ్మా. అమ్మ కమ్మలు తీసుకునిరా, కుముదాకి పెడదాం. అలాగే అన్నయ్య. కుముదా, నువ్వు అదృష్టవంతురాలివే. అమ్మ కమ్మలు ఇప్పటి వరకు ఎవ్వరూ పెట్టుకోలేదు. ఆ కమ్మలు నా చెవికి పెట్టుకుంటే అమ్మ నా చెవి దగ్గరికొచ్చి తీయటి కబుర్లు చెప్పినట్టుంటుంది. చిన్నప్పుడు కథలు చెప్పేది సావిత్రి అత్త. ఇప్పుడు నీ ఓణి ఫంక్షన్ గురించి కూడా జనం కథలుగా చెప్పుకుంటారు. అంత బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ వదినా. అన్నయ్య, కమ్మలు చెల్లికి పెట్టండమ్మా. అలాగే. ఇప్పుడు చెప్పనా అమ్మా, నువ్వెలా ఉన్నావు? చెప్పన్నయ్యా. అచ్చం అమ్మలానే ఉన్నావు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు తల్లి. ఓ బాబు, ఫంక్షన్లో కూర్చోబెట్టినప్పుడు తల మీద అక్షంతలు వేసి అప్పుడు ఆశీర్వదిస్తారు. నువ్వు ముందే చేస్తున్నావేంటి? అప్పుడు వచ్చిపోయే వాళ్లతో హడావుడిగా ఉంటుందని మా అన్నయ్య ముందే చెప్తున్నాడు వదినా. మనింటికి ఎవరొస్తారు? చుట్టుపక్కల వాళ్ళు తప్ప. మా పెద్దనాన్న పెద్దమ్మతో పాటు నాగవల్లి కూడా ఇంటికొస్తుంది.
నాగవల్లి వస్తుందంటే అన్నయ్య ఏమనట్లేదు? చెల్లెళ్ళందరూ నా కళ్ళ ముందు కనబడితే ఇక నేనేమంటానమ్మా? సంతోషమే కదా. అక్క, అన్నయ్యకి నాగవల్లి అక్క మీద కోపం ఎప్పుడు పోయింది? ఎప్పుడో పోయింది. ఎలా పోయింది? శివానా మజాకా? మీ అన్నయ్యని నేను చిటికలో మార్చేయగలను. ఏమన్నా? షు, షు. నేనేమనలేదే. లేదు లేదు, నువ్వేదో అన్నట్టున్నావు. ఆ? ఏం లేదు బావా. అదే అటక మీద కొన్ని సామాన్లు పెట్టాను, అవి దించాలి. రా చూపిస్తాను. అత్తయ్య, మేం వెళ్ళొస్తాం. రాకుంటే ఆడ్నే ఉండండి, నాకెందుకు చెప్తా ఉండారో. మొహం మార్చుకునే ఈవిడకి వెళ్ళొస్తామని చెప్పడం ఎందుకులే అత్తయ్యా? ఎంతైనా ఇంటి యజమాని చెప్పడం మర్యాద. అబ్బా, ఈ గౌరవ మర్యాదలకి తక్కువ లేదు. నీ మేనల్లుడు గంగా నా పరువు ఎన్నోసార్లు తీసుండాడు, మర్చిపోయి ఉండవా? అయినా పుట్టింటికే కదా పోతా ఉండదు. పొండి పొండి, అడిగి పోయి బాగా మెక్కిరండి. తింటాము, కావాలంటే తినిపించి వస్తాం. మీకేమైనా కావాలంటే చెప్పండి, గిన్నెలో పార్సల్ కూడా పట్టుకొస్తాం. నేనేమైనా ముష్టిదాన్ని అనుకుంటా ఉండవేందే? మీ అన్న తీసుకొచ్చిన పూలు పండ్లను కూడా ఎగరేసిన. నాకు కూడట్టుకొస్తే ఈ ఇంటి కుక్క కూడా తినదే. అందుకే మేము మిమ్మల్ని రమ్మన్నది. ఏయ్, షో, ఊరుకోమ్మా. ఏమైందమ్మా? అన్నయ్య ఇంటికి పోతా ఉండావనే ఈ ఆడోళ్ళు వా ఎగిసి పడతా ఉండారు. చిన్న చెల్లెలు కూడా పెద్ద మనిషి అయింది కదా నానమ్మ. ఎలా సింగారించారో చూడ్డానికి వెళ్తున్నారేమో. నువ్వు కూడా నీ పెండ్లం ఎంబడ పోకపోయినావా అబ్బుడా? పెద్దోడే అట్టాగు ఆడి పెండ్లం ఎంబడి ఎగేసుకొని పోతా ఉంటాడు కదా. వద్దులే నానమ్మ, నేను అక్కడికి వెళ్ళడం, వీళ్ళ అక్క చెల్లెలు అందంగా ఉన్నారని ఒక మాట అనడం, నేను నిజంగా అన్నా సరే వీళ్ళు ఉడుక్కోవడం, మాకు నచ్చని మెతుకు తిని చేయి కడుక్కోవడం, ఇదంతా అవసరమా చెప్పు? అయినా నువ్వు రానని నిన్న నైటే చెప్పావు కదా బావా. నేను వస్తానని ఇప్పుడు కూడా చెప్పట్లేదే. నా మాట వింటేనే మీ అన్నయ్యకి పడదు. నేను అన్ననైనా సరే మా చెల్లెలు శివపార్వతికి గిట్టదు. అలాంటప్పుడు వచ్చి ఏం చేస్తాను చెప్పు? చాలా సంతోషం దేవా, అర్థం చేసుకున్నావు. కొడుగ్గా రాడుగానే మొగుడుగా నేను వస్తున్నాను కదా తిరుపతి. పెద్దవాళ్లు మీరు రాకపోతే చిన్నపిల్లని ఎవరాశీర్వదిస్తారు? పైగా కుముదవల్లి మీకు మేనకోడలవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.